హీరోలు ఎట్ ఏ టైం ఒక్క సినిమా చేయాలంటేనే పెద్ద ప్లానింగ్ ఉండాలి. బాడీ మేకోవర్, డేట్స్, షెడ్యూల్స్, ప్రమోషన్స్ ఇలా అన్నీ కలిపి కనీసం 2 ఏళ్లు పట్టేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంత టైం లేదంటున్నారు. తీరిగ్గా సినిమాలు చేస్తే కుదరదు అంటున్నారు. అందుకే స్పీడ్ పెంచారు. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఒకదానితో ఒకటి సినిమా చేసేస్తున్నారు. అంతేకాదు కనీసం 2 సినిమాల్ని రిజర్వ్లో పెట్టుకుంటున్నారు. మరి ఇలా ఫుల్ ప్యాక్ అయిపోయి బాగా బిజీ అయిపోయిన బాబులెవరు? మొన్నటి వరకు ఒక్కో సినిమాకి 2-3 ఏళ్లు టైం తీసుకున్నారు. ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ సినిమా తీరిగ్గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ మారింది, స్పీడ్ పెరిగింది. ఒక సినిమా చేస్తుండగానే మరో సినిమా అనౌన్స్ చేయడం కాదు, మినిమం 3 సినిమాలు లైన్లో పెట్టుకుని ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. మల్టిపుల్ మూవీస్ తో బిజీ అయిపోతున్నారు. ఇండియా మొత్తం మీద ఏ స్టార్ హీరోకి లేనన్ని సినిమాలు ప్రభాస్కున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా ఎంత క్రేజ్ ఉందో అదే లెవెల్లో తన సినిమాల లైనప్ ని కూడా సెట్ చేసుకున్నారు ప్రభాస్. డిలే అయినా సరే ఒకటి తర్వాత ఒకటి కాకుండా ఒకేసారి 2 సినిమాలు ప్యారలల్ గా చేస్తూనే ఉన్నారు. అంతేకాదు మరో 3 సినిమాల్ని బఫర్ పెట్టుకున్నారు. ప్రస్తుతం 350 కోట్లతో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేసే రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ అయిపోతోంది కాబట్టి ఆ సినిమాతో ప్రభాస్ పని అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 500 కోట్ల ఫౌజీ సినిమా మీద ఫుల్ కాన్సంట్రేట్ చేస్తున్నారు ప్రభాస్. వచ్చే 2-3 నెలల్లో ఈ సినిమా సంగతి కూడా ఓ కొలిక్కి వచ్చేస్తుంది. అయితే అప్పటి వరకు ఆగకుండానే ఈ మంత్ ఎండ్కే 400 కోట్ల బడ్జెట్ తో సలార్ 2 స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సలార్ 2 ఈ మంత్ ఎండ్కి స్టార్ట్ అయితే ఆగస్టులో సందీప్ రెడ్డితో 500 కోట్ల బడ్జెట్తో స్పిరిట్ మూవీని కూడా ప్రభాస్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సంవత్సరం నుంచి డిలే అవుతూ వస్తున్న స్పిరిట్ మూవీ ఇక లేట్ చేయకుండా 2 నెలల్లో సెట్స్ మీదకెళ్లబోతోంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ 3 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్న ప్రభాస్ కల్కి 2ని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా 1 కాదు 2 కాదు ఏకంగా 5 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు ప్రభాస్. అంటే దాదాపు 2000 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు ప్రభాస్.